హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పాపులేషన్ పెరుగుతోంది. 2050లో జనాభాకు తగ్గట్టుగా వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుందనే దానిపై అధ్యయనం చేశారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయినా నీటి కొరత ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ గా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటి అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరం ఎలా ఉండబోతోందన్న దానిపై వాటర్ బోర్డు స్పెషల్ రిపోర్టు సిద్ధం చేసింది. 2050 టార్గెట్ గా 25 ఏళ్లలో హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుంది, ఎంత నీరు అవసరమో అధికారులు అధ్యయనం చేశారు. జనాభా పెరుగుదల, నీటి సరఫరా పెరుగుదలపై అంచనా వేశారు. ప్రస్తుతం గ్రేటర్లో 1,30,00,000 జనాభాకు రోజుకు 813.28 ఎంజీడీల డిమాండ్ ఉంది. ప్రస్తుతం వాటర్ బోర్డు 560 ఎంజీడీలే సప్లై చేస్తోంది. ఈ లెక్కన లోటు 253.28 ఎంజీడీ వరకు ఉంటుంది. 2027 ఆఖరు నాటికి సిటీలో జనాభా 1.57 కోట్లకు చేరుకుంటుందని, అప్పుడు నీటి డిమాండ్ 835 ఎంజీడీలు ఉండొచ్చునని అంచనా వేశారు. అప్పటి వరకు గోదావరి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పూర్తయితే 869 ఎంజీడీలు సమకూరుతుంది. ఇంకా 34 ఎంజీడీలు మిగులు ఉంటుందంటున్నారు. 2030 నాటికి జనాభా 1.60 కోట్లకి చేరితే నీటి డిమాండ్ 867.28 ఎంజీడీలకు చేరుకుంటుంది. అప్పటికి వాటర్ సప్లై సామర్థ్యం 869 ఎంజీడీలు ఉండనున్నట్లు అంచనాలున్నాయి. అయినా 1.72 ఎంజీడీలు మిగులు ఉంటుందంటున్నారు. ఇంకా 2035 నాటికి జనాభా 1.73 కోట్లు, డిమాండ్ 921.05 ఎంజీడీలు ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సరఫరా సామర్థ్యం 869 ఎంజీడీలు కొనసాగుతుందని, అప్పుడు మాత్రమే 52.05 ఎంజీడీల కొరత ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 2.08 కోట్లకు చేరుకుంటుందని భావిస్తూ ఉండగా నీటి డిమాండ్ రోజుకు 1114.02 ఎంజీడీలు ఉంటుందని అంచనా వేశారు. అప్పుడు సరఫరా చేసే సామర్థ్యం -71 ఎంజీడీలకు పడిపోతుందని భావిస్తున్నారు. అప్పటి వరకు ఇప్పుడు అనుకున్న అన్ని ప్రాజెక్టులు పూర్తయినా నీటి కొరత ఉంటుందని, అందుకని కొత్త వనరుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని అధికారులు అలర్ట్ ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీ దక్కన్ ఏరియా కావటం వల్ల నీటి వనరులు తక్కువగానే ఉన్నాయి. మన దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డిలో సింగూరు, మంజీరా, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పైప్లైన్లతో నీటిని తరలిస్తున్నారు. 2050 నాటికి ఊహించిన దానికన్నా జనాభా విస్ఫోటనం ఉంటే నీటి కొరతతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు అధికారులు.